శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు, అంటే పక్షము అంటాం మామూలుగా, 15వ తేదీ వరకు కూడా ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటున్నది, 2 వారాల పాటు ఎలా జరుగుతున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి రాశి వాళ్ళది కూడా క్లుప్తముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. లగ్నములో ఏ లగ్నములో పుట్టాము అనేటువంటిది ముఖ్యం. అందుకని ఒకవేళ రాశిలో ఫలితాలు గనక రాశి ప్రకారముగా బాగున్నా, ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉండినా, ఒక్కసారి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పుడూ కూడా. అది మొదట్లో ఉన్నప్పుడే చేసుకుంటే తక్కువలో పోతుంది ఎప్పుడూ కూడా. అందుకని పరిహారాలు చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలా ఉంది అంటే, కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అనుకూలవంతముగానే ఉన్నాయి. చేపట్టినటువంటి పనులు కొంత మందకొడిగా సాగటం లాంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకు వివాదాలు లాంటివి జరుగుతాయి. విద్యార్థుల కష్టానికి తగినటువంటి ఫలితం ఉండబోతూ ఉన్నది. అలాగే అవకాశాలు కొంతవరకు లభిస్తాయిగాక, సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనాలి అనేటువంటిది తప్పనిసరి పాల్గొనవచ్చును. అలాగే వ్యాపారపరముగా ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు చేసేటువంటి విధముగా మీ అడుగులు ఉండబోతున్నాయి. అలాగే కొన్ని వాటిల్లో లాభాలు పొందాలి అని అతి కష్టము మీద లాభాలు పొందడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు భారం అనేటువంటిది మీ మీద పడుతుంది. కాబట్టి విపరీతముగా మానసికంగాను శారీరకంగాను కొంత ఆందోళనకరముగా ఉంటుంది గాక, వారాంతములో ఆకస్మిక ప్రయాణ సూచనలు అనేటువంటివి ఉన్నది 2వ వారములో. అలాగే ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి, అశ్రద్ధ చేయకండి. ధనపరంగా ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. ఒకటే రకమైనటువంటి విధానముగా ఉండవు. ఆదాయము రావటము పోవటము, ఖర్చులు కావటము అనేటువంటివి కాస్త ఒడిదుడుకులుగా ఉండబోతూ ఉన్నాయి గాక. అందుకని ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరము లేదు. కానీ ఇది అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.